ఈరోజు మనం చాలా అరోమేటిక్గా ఉండే బిర్యానీ మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీంతో అంటే బిర్యానీ ప్రిపేర్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు. ఇంత మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల సోంఫ్, అలాగే నల్ల మిరియాలు 1 టేబుల్ స్పూన్, లవంగాలు 1 టేబుల్ స్పూన్, యాలకులు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క అండి అప్రాక్సిమేట్లీ 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే కనుక నేను ఇక్కడ 5 to 7 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే పెద్దవి యాలకులు ఉంటాయి కదా నల్లవి, అవి ఒక 10 వరకు వేసుకోవాలి. కొద్దిగా జాపత్రి వేసుకోవాలి. స్టార్ ఫ్లవర్ అనాస పువ్వు అంటాను కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక 4 బిర్యానీ ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిపోయాక మనం ఇప్పుడు వీటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఒకేసారి పట్టకపోతే 2 టైమ్స్గా వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను సెకండ్ టైం మసాలాలను వేసుకున్నప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి. వీటి వల్ల మనకు బిర్యానీ మసాలా అనేది ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ సరిగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఇలా చేసుకున్న పౌడర్ని మనం ఎయిర్ బాక్స్లో పెట్టుకొని 2-3 months వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.